చెప్పండి మీరు మా కంపెనీలో పని చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? మీకు ఇబ్బంది అయితే ఎప్పుడు ఈ పని చేయ ఉత్తానే కూర్చున్నవాడి జీతం ఇయ్యరు నాకు. అరే అట్లా కాదు. నేను అడుగుతున్నా మా కంపెనీలో ఎందుకు పని చేయాలనుకుంటారు? వేరే కంపెనీలు కూడా ఉన్నాయి కదా బయట. అరే ఎన్నో ఒక్కడో పని చేయాల్సిందే. మీ కంపెనీతో చేద్దాం అనుకుంటున్నా. మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా ఎప్పుడు? లేదు లేదు లేదు. నేను అడిగింది మీకు బరాబర్ అర్థం కాలేదు. మా కంపెనీలో మీరు ఏం చూసారు? అంతగానం మీకు ఇంట్రెస్ట్ వచ్చింది మాత్రం పని చేయడానికి? అరే ఇదేం అడుగుడు సార్. మీరే కదా పేపర్లో యాడ్ ఇచ్చారు జాబ్ ఉన్నదని. దాని గురించే కదా ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేది. అబ్బే అట్లా కాదు. ఇంకోటి ఎప్పుడు నాకు మీరు పని కాకుండా కంపెనీకి ఇంకేం ఇవ్వగలుగుతారు? లేదు సార్ నేను సొంతోని కాదు. నేను ఓన్లీ పనే చేస్తా, వేరే ఏం చెయ్య. అదే పిసోవా చెప్పేది అర్థమవుతలేదా? రెగ్యులర్ పని కాకుండా ఇంకా కంపెనీ గ్రో కావడానికి ఇంకేం చెప్తావు? నేను గ్రో కావడానికి కంపెనీలో జాయిన్ అవుతున్నాను. కంపెనీని గ్రో చేసేంత తెలివిన ఆకలి ఉంటే నేనే సొంతంగా కంపెనీ పెట్టుకుంటాను కదా. అరే ఇది చెప్పోయా నాకు. నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఎన్నుకున్న మోటివేషన్ ఏంటిది? జీతం, పైసలు, ఇంకేంటిది? అరే భాయ్ అట్లా కాదు. ఓకే పైసలు పక్కకు పెట్టు. నువ్వు పైసలు పక్కకు పెట్టి నాకు ఇది చెప్పు. నువ్వు పైసలు కాకుండా ఇంకా ఏం ఆశించి ఈ కంపెనీలో జాయిన్ అయిదాం అనుకుంటున్నావు? ఇంకేం ఆశిస్తాం? పైసల గురించి చేసేది పని. పైసలు లేకపోతే ఓడి అతడు చల్.